విజయవంతం చేయడంలో ముఖ్యంగా మీ అందరి పాత్ర చాలా ఉందన్న సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీడియా అనుబంధ రంగంలో నేను ఉన్నాను కాబట్టి. మేము సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుండి అనుకుంటున్నాం సినిమా చాలా బాగా వచ్చిందని. అయితే ఆ టాక్ ఏదైతే ఉందో అది సెన్సార్ బోర్డు సభ్యుల మధ్య మా మధ్య మాత్రమే మిగిలిపోయింది. ఎప్పుడైతే మీడియా వాళ్ళకి మేము రిలీజ్కి ముందు రోజు షో వేసామో ఆ రోజే మా సినిమాకి మంచి హైప్ వచ్చింది. అంతా గంట లోపలనే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఫోన్లు మీ సినిమా చాలా బాగుందని చెప్పి పొగడ్తలు, రేపు ఖచ్చితంగా మీ సినిమా విజయవంతం అయిద్దనేటువంటి ప్రశంసలు వచ్చినాయి. ఖచ్చితంగా దీనికి మూల కారణం మీడియా మిత్రులైనటువంటి మీరే. మరొకసారి హృదయపూర్వకంగా నా తరపున, నా టెర్రర్ టీం తరపున, మా హీరో గారు, డైరెక్టర్ గారు, మా టెక్నీషియన్స్ అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈరోజు ఇంత విజయవంతంగా థియేటర్లో ఆడుతున్నంత వరకు నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి హీరో శ్రీకాంత్ గారు, వారి మిత్రులు చిట్టి గారు, విజయ్ గారు, మా డైరెక్టర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముస్తాఫ్ అలీ గారు, మా కో డైరెక్టరు, ఈ సినిమా నిర్మాణంలో దర్శకత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి సురేష్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, అలాగే చక్కని సంభాషణలో రాసి నిజంగా వారు చెప్పినట్టుగా సినిమా మాత్రమే గుర్తుండిపోయే విధంగా సంభాషణలు రాసినటువంటి మా లక్ష్మీ భూపాల్ గారు, మా రవివర్మ గారు, అద్భుతమైనటువంటి పోలీసు పాత్రలో అటువైపు డీసీపీ ఇన్ఫార్మర్గా, అలాగే ఆ తర్వాత సెకండ్ హాఫ్లో శ్రీకాంత్ గారి అనుయాయుడిగా అద్భుతంగా నటించినటువంటి రవివర్మ గారు, మా సంజయ్ రాయచూర గారు టీవీ వాణిజ్య ప్రకటనలో అద్భుతంగా రాణిస్తూ మా చిత్రంలో ఒక పాత్ర పోషించి మా చిత్రానికి కూడా పేరు తెచ్చినటువంటి సంజయ్ రాయచూర గారు. రాజకీయ పార్టీ వేరే రాజకీయ పార్టీ అధిష్టానం గుర్తొస్తుంటారు నాకు, క్షమించాలి, వేరే పార్టీ పొరపాటున వచ్చేసింది. ఎందుకంటే రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి. అంటే చిట్టి గారిని చూస్తుంటే నిజంగా అంటే అద్భుతంగా, అంటే నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బహుశా ఆ స్థాయి వ్యక్తుల మధ్య సంభాషణ వినుండరు. అదృష్టం నేను విన్నాను. 100% ఆ విధంగానే ఉంటాయి. నాకు అటువంటి అవకాశం కలిగింది కాబట్టి చెప్తున్నాను. సో చిట్టి గారు యాప్ట్గా సరిపోయారు. భవిష్యత్తులో ఎప్పుడైనా వారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నా కూడా ఈ సినిమాలోనేటండి ఆ సన్నివేశాలు మనకు వస్తాయి. అలాగే మా సంతోష్ గారు, నాకు వారి భీమిలి కబడ్డీ జట్టు చిత్రం చూసినప్పటి నుండి వారిని నేను వెంటనే గుర్తుపడతాను. వారి నటన పట్ల నాకు ఆసక్తి ఉన్నది. చాలా చక్కగా మా దాంట్లో మూర్తి పాత్రలో చాలా ఒదిగిపోయారు. అక్కడక్కడ థియేటర్ల దగ్గర మూర్తి గారు అని పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే మా ఆర్ట్, మా సినిమాని వీలంత తక్కువ ఖర్చు పెట్టించి అవసరమైనటువంటి అన్ని హంగులు సమకూర్చినటువంటి మురళి గారు, మనిషి ఎత్తు తక్కువైనప్పటికీ కూడా మా సినిమాలో మమ్మల్ని పై ఎత్తుకు తీసుకెళ్లడంలో చాలా సహకరించారు. అలాగే ఠాకూర్ గారు, మేనన్ ఠాకూర్ గారు చాలా గొప్పగా మీరు చూసుంటారు, ప్లాస్టిక్ సెట్ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా వారు థియేటర్ ఆర్టిస్ట్ అనుకుంటాను. వారి యొక్క ఆ అనుభవం అద్భుతంగా మాకు పనికొచ్చింది. అలాగే వీరే కాకుండా ఈ చిత్ర నిర్మాణంలో సహకరించినటువంటి చాలామంది వ్యక్తులు ఈరోజు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ కూడా, ముఖ్యంగా దర్శకత్వ శాఖలో ఉన్నటువంటి వంశీ నారగాని, అలాగే మోహను, ప్రశాంత్, అలాగే తపస్వి, వాసు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా సినిమా ప్రారంభం నుండి కూడా ఈ సినిమాని చాలా చక్కగా ముందుండి నడిపించారు. సినిమా రిలీజ్ అయినప్పుడు, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇది ఒక అండర్డాగ్లాగా జరిగింది. శ్రీకాంత్ గారు మిగతా ఇంతకుముందు వచ్చిన సినిమాలాగే ఒక సినిమా వస్తుందిలే వెళ్ళిపోతుందిలే అనుకున్న చాలామందికి శ్రీకాంత్ గారే స్వయంగా ఆయన చెప్పినట్టు రివ్యూలు కూడా రాయడానికి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో, పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఒక టెర్రర్ సినిమాని చాన్నాళ్ళకి శ్రీకాంత్ గారి సినిమా దొరికిందని పండుగ చేసుకుంటూ వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ, మా శ్రీకాంత్ గారి శ్రేయోభిలాషులుగా ఫీల్ అవుతూ
అద్భుతమైన రివ్యూలు రాశారు. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా కాలం తర్వాత నాకు కూడా ఎప్పుడో చందమామ, ఆ తర్వాత అలా మొదలైంది, అలా కొన్ని కొన్ని సినిమాలు తప్పితే ఈ మధ్య చెప్పుకోవడానికి ఒక సినిమా లేదు. చాలా సినిమాలు రాసిన, దాదాపు 50 పైన రాశాను. మళ్ళీ టెర్రర్ సినిమాతో ఒక రైటర్గా అంటే డైలాగ్స్ గురించి కానీ మేము చేసిన మా ప్రయత్నాన్ని అన్నింటినీ ఆదరించి పనిగట్టుకుని మళ్ళీ నాకు ఇంకో హిట్ వచ్చింది అని గర్వంగా చెప్పుకుంటున్న నా మిత్రులకి, వచ్చిందని ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా హీరో గారికి, ఇలాంటి సినిమాని అద్భుతంగా సాహసోపేతంగా నిర్మించిన మా ప్రొడ్యూసర్ మస్తాన్ గారికి, నన్ను నమ్మి కంటిన్యూగా నాతో జర్నీ చేయిస్తున్న మా దర్శకులు సతీష్ కాశెట్టి గారికి, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సందర్భం అంటే టెర్రర్ సూపర్ హిట్ అనే మంచి హిట్ అనే ఒక మంచి విషయం కరెక్ట్గా శ్రీకాంత్ అన్నయ్య 25వ సంవత్సరాన్ని రావటం అది అమేజింగ్. అసలు కరెక్ట్ కోయిన్సిడెన్స్. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ విషయం మీద చాలా 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 ఆనందంగా ఉంది. ఏజ్ 25, అదే ఏజ్ 25 ఇయర్స్ అని అన్నాను కానీ ఏమీ అనలేదు కదా, అదే బేసిక్గా. సో అది ఫస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన సతీష్ సార్కి, అది యూనో నిజంగా కార్యరూపం దాల్చడానికి ముందుకొచ్చిన మస్తాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, నన్ను యూనో ఈ టీంకి ఇక్కడికి తీసుకొచ్చినందుకు. చాలా రోజుల తర్వాత నేను వెన్నెలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ళలో విలన్గానే ఎక్కువ తెలుసు జనాలకి, ఎందుకంటే నేను విలన్గా చేసిన సినిమాలు చాలా హిట్ అయినాయి, ఒక 5 సినిమాల దాకా మెయిన్గా. అయితే ఒక మంచి పాత్రలో, అంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ, ఒక మంచివాడు కానీ, ఒక పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాత్రలో ఈరోజు ఈ టెర్రర్లో నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. బయట ఆల్మోస్ట్ ఒక 3 డేస్ నుంచి ఇదే జరుగుతుందన్నమాట. చాలా బాగా చేశారు, లేకపోతే అరే పాజిటివ్ కూడా చేయొచ్చు, అరే పోలీసులో బాగున్నారు అని కంటిన్యూస్గా నా ఆనందానికి అవధులు అంతులు ఏం లేవు ఇప్పుడు. ఐ మీన్ దెర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ మై హ్యాపీనెస్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది హోల్ టీమ్. లక్ష్మీ భూపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అంత సినిమా మనకు ఉంటుంది. విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఫర్ ఆల్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. और सतीश सर, मस्तान सर के मुझे इतनी बड़ी अपॉर्चुनिटी दी. सॉरी, लैंग्वेज से थोड़ा सा कमज़ोर हूँ मैं जी. मैं हिंदी टेलीविज़न से हूँ और बहुत पहले एक तेलुगु फिल्म की थी पल्लकिलो पेलिकुतुरु, जो लोग भूल भी गए होंगे. लेकिन उसके बाद मेरा इतना बड़ा कमबैक टेरर के साथ और एक सुपर हिट फिल्म के साथ मेरा नाम जुड़ा है. उसके लिए मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ सतीश सर का और श्रीकांत सर का, मस्तान सर का. थैंक यू सो मच. थैंक यू. ధన్యవాదాలు. అలాగే మైటీ స్టార్ మా శ్రీకాంత్ గారు 25వ సంవత్సరం, అంటే ఆయన అప్పుడే చెప్పారు నా జన్మదిన శుభాకాంక్షలు కనుక సినిమాకి ఇండస్ట్రీకి వచ్చింది 25వ సంవత్సరం అని. 117 సినిమాలు చేసిన హీరోగా ఆయనకి నటన గురించి చెప్పకర్లా. ఆ సినిమాలన్నీ కలబోసి దీంట్లో అద్భుతమైన నటన కనిపించిన శ్రీకాంత్ గారికి మా ధన్యవాదాలు. అలాగే దీంట్లో నేను మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఒక పొలిటీషియన్ క్యారెక్టర్, శుక్ల, ఢిల్లీ నుంచి వచ్చిన, చాలా బాగా చేయించారు ఆయన. అందులో సీనియర్ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాసరావు గారితో చేయటం అంటే నాటి జోక్. ఆయన హోమ్ మినిస్టర్, ఆయన పక్కన చేసే అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం మస్తాన్ గారు, డైనమిక్ డాషింగ్ షేక్ మస్తాన్ గారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ సినిమా చేయడానికి ముందుకు రావడానికి కూడా చాలా సాహసం ఉండాలి. ఎందుకంటే జనరల్గా సినిమాల్లో ఒక 5 సాంగులు, 5 ఫైట్లు, రొమాన్స్, ఇట్లాంటి సీన్లన్నీ ఉంటాయి. దీంట్లో సాంగులు ఉండవు. అద్భుతంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టెన్షన్తో చూసే టెర్రర్ ఫిల్మ్ ఇది. దీన్ని మలిచిన సతీష్ కాశెట్టి గారికి, ఇందులో అద్భుతమైన డైలాగులు రాసిన లక్ష్మీ భూపాల్ గారికి, హోల్ యూనిట్కి ఈ సక్సెస్ మీట్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Help was there actually. The whole media has helped us for the success of it. Thanks a lot. God bless.
ఈ టెర్రర్ చిత్రం ఇంత సక్సెస్ఫుల్ అవడం చాలా అవసరం. ఎందుకంటే నాకు తెలుసు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక మంత్ మొదలైనప్పుడు అందరూ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ ఇలాంటి సినిమాలన్నీ బాగా డౌన్లోడ్ చేసుకొని ఒక 20 రోజులు మొత్తం చూసేసి మిగతా 10 రోజులు తెలుగు సినిమా ఇట్లా ఎందుకు లేదని బాగా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందులో మొన్నటిదాకా నేను ఒక్కడిని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చిత్రంతో పనిచేస్తున్నానో అప్పటి నుంచి నాకు ఐ గాట్ దాట్ రెస్పెక్ట్ బ్యాక్ ఫర్ తెలుగు సినిమా. సతీష్ గారు, శ్రీకాంత్ గారు, మస్తాన్ గారు, లక్ష్మీ భూపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు చిత్రం యొక్క స్థాయిని మీరు మళ్ళీ పెంచారు. దట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్. అండ్ ఎంతో మాయానంద్ గారు చెప్పినట్టు ఎంతో న్యూ ఏజ్ రైటర్స్కి ఇది ఒక గొప్ప బూన్ ఇది. అండ్ బయట సమాజంలో అందరూ ఇప్పుడు దేశభక్తి గురించి బాగా చర్చించుకుంటున్నారు. కానీ నిజమైన దేశభక్తుడు ఎవరంటే ఇట్లాంటి గవర్నమెంట్స్ని ప్రశ్నించేవాడు. అండ్ ఈ చిత్రంలో ఆ క్యారెక్టరైజేషన్ కూడా అంత బాగా సిస్టమ్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి సినిమాలో పనిచేయడం ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సతీష్ గారికి, మా ప్రొడ్యూసర్ మస్తాన్ గారికి, మరియు మా రైటర్ లక్ష్మీ భూపాల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. అయినా మైకులు పట్టుకొని అమ్మకు థ్యాంక్ యూ, నాన్నకు థ్యాంక్ యూ, కుక్కకు థ్యాంక్ యూ, ఫ్రెండ్కి థ్యాంక్ యూ, మీడియాకి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటారు. ఆడియన్స్ కూర్చున్న వాళ్ళు టీవీ ముందు, దాంట్లో నేను ఒకడిని నవ్వేవాడిని. ఏంటి ఏమి చూస్తారు దీంట్లో, మైకులు పట్టుకుంటారు, థ్యాంక్ యూ చెప్తూ పోతుంటారు. ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు ఐ నో వై ఎవ్రీబడి సే దాట్. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంతమంది మీ మైక్స్ చేతికి ఇవ్వగానే ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నారు. ఐ నో లిటిల్ బిట్, బట్ ఇంత ఓవర్వెల్మింగ్ ఉంటుంది, ఇంత థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం వస్తుంది అని తెలీదు. సో యూ విల్ హ్యావ్ టు హ్యావ్ లిటిల్ పేషెన్స్ విత్ మీ బికాజ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. టైం ఉంది కదా? థ్యాంక్ యూ. ఐల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ సినిమా గారికి ఒకటే సిట్టింగ్లో కథ చెప్పగానే ఒప్పుకొని ఈ సినిమా చేద్దాము అని చెప్పినందుకు, నా మీద నమ్మి ఒకటి పక్కన పెట్టేది ఉంటే వై కనెక్టెడ్ అని నేను అర్థం చేసుకున్నాను. ఏంటంటే హీఈస్ అ దేశభక్తుడు అండి, పెద్ద దేశభక్తుడు తను. ఆ దేశభక్తి అతని పేరులోనే తెలిసిపోతుంది, అఖండ భారత్ క్రియేషన్స్ అని పెట్టడం. దాంట్లో నేను ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి మాట్లాడాను. నాకెంత రెస్పెక్ట్ ఉందో పోలీస్ అండ్ ఆర్మీకి తనకంత రెస్పెక్ట్ ఉంది. అందుకొరకు మేము ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయాము. అందుగురించి అతను సినిమా చేశాడు. ఎక్కడ కష్టం కలగకుండా, బాధ కలగకుండా ప్రొడక్షన్ చేశారు. ఏ రోజు సెట్కి వచ్చి ఏదో ఒక క్వశ్చన్ అడగలేదు, ఏం చేయలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐ ప్రే యూ గెట్ బ్యాక్ ఆల్ ద మనీ అండ్ మోర్. దట్స్ వాట్ ఐ విష్. నెక్స్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారి గురించి, యాక్టింగ్ గురించి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. ఈ సినిమాతో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ making this film with me, agreeing to do this, to be part of it, and thank you and congratulations. ఈ సినిమాకి డైలాగ్ రాసేప్పుడు నాకు రాసేందుకు భూపాల్, దాని తర్వాత ఇది ప్రొడక్షన్ మొదలుపెట్టినప్పుడు హరి, ప్రొడ్యూసింగ్ తీసుకొచ్చింది మా హరి. సో హరికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. సో ఆ ఆర్డర్ మిస్ అయ్యాను, బట్ స్టిల్ ఐఎమ్ దేర్ బికాజ్ హీ లుక్డ్ ఆఫ్టర్ ద ప్రొడక్షన్. దాని తర్వాత నా టీమ్, స్టార్టింగ్ విత్ సురేష్ as my co-director, ప్రశాంత్, వంశీ, మోహన్, తపస్వి, వాసు, యశ్వంత్, వీళ్ళందరూ హెల్ప్ లేకుండేది ఉంటే ఐ వుంట్ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్. ద క్రెడిట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ మై టీమ్. దే వర్ దేర్. అందుకొరికి ఈ సినిమా చేయగలిగాను నేను. వీళ్ళందరూ సహాయం చేయకపోయేది ఉంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమా అయిపోయిందండి. ఎడిటర్ అండి బుల్రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ. ఈ సినిమా అయిపోయింది, మేము చూసాము, బాగుంది అనిపించింది. తెలుసు, ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఆదరిస్తారు, బాగుందని చెప్తారు అని అనుకున్నాను. కానీ మీ అందరికీ ఎవరికి తెలియదు
మీ ఆ రోజు ప్రెస్ వాళ్ళు చూసేప్పుడు సినిమా చూసేప్పుడు నేను అక్కడికి 4 o'clock వచ్చాను. వచ్చి ప్రసాద్ ల్యాబ్లో చెట్టు కింద కూర్చున్నాను. ప్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎగ్జామ్ రాసేప్పుడు ఉంటుంది చూడండి, రిజల్ట్ వస్తుందని చెప్పి కూర్చుంటారు చూడండి, అలా కూర్చున్నాను బయట నేను 4 o'clockకి. ఈ ప్రెస్ వాళ్ళు నా హిస్టరీ మారుస్తారు, ఇప్పుడు ఏం చేస్తారు అని వెయిట్ చేశానండి. కదలలేదు నేను. ఐ డెంట్ ఈవెన్ డ్రింక్ వాటర్. ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అప్ అండ్ డౌన్. చెట్టు కింద కూర్చున్నాను. ఇంటర్వ్యూలు అయింది, ఎవరు బయటికి రావట్లా. ఏంటి అసలు ఏమవుతుంది ఇక్కడ, ఏమన్నా చూస్తున్నారా లేకపోతే ఉన్నారా లేదా, భయం వేసింది నాకు నిజంగా. 6 o'clock సినిమా అయిపోతుందనే టైంలో పైకి వచ్చాను. థియేటర్ నుంచి ఎవరు బయటికి రాలా. ఒక్క మనిషి వచ్చాడు, సెకండ్ వచ్చారు, బాగుంది సార్ అన్నాడు. కొంతమంది నన్ను గుర్తుపట్టలేదు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత రావడం. ఇన్ 2 minutes the success was declared and it went like a wildfire throughout. I always believed media has the biggest power, highest power, and you proved it and you used it for us. You gave it for us. Thank you so very much from the bottom of my heart. I promise I will live up to it in all my life. Thank you so much. I'm very emotional about it. Thank you so much. ఇది థియేటర్స్కి తీసుకెళ్ళిన తర్వాత ప్రేక్షకులు ఇంత బాగా ఆదరించి, ఐ మీన్ ఒక్కరు కూడా నెగిటివ్ టాక్ లేదండి. ఈ సక్సెస్, ఈ అప్రిసియేషన్ ఈజ్ కమింగ్ వితౌట్ ఎనీ గ్రడ్జ్. నోబడీ ఈజ్ సేయింగ్ వీడికి ఎందుకు వచ్చింది ఏం సక్సెస్ అని, నథింగ్. దేర్ ఇస్ నో నెగిటివిటీ. సార్ మీ అందరు డిజర్వ్ చేస్తారు. శ్రీకాంత్ గారు, ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఈస్ everybody is positive about Srikanth garu, everybody is positive about Mastan garu, everybody is positive about me, everybody is positive about everybody. Inta positivity ki inta manchi talk vachinanduku, it is just spiraled all over the US నుంచి కాల్స్ వస్తున్నాయి. మా దగ్గరికి ఎప్పుడు వస్తుంది సినిమా, ఇంత బాగుంది అందరు మాట్లాడుతున్నారు. అంత రేంజ్కి తీసుకుపోయిన మీరు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచుతాను, ధన్యవాదాలు చెప్తున్నానండి. ప్రైజెస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్ప్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. That's why I'm able to stand here. My family, my friends who stood in my tough times, especially my wife, my daughter. If they were not there, I wouldn't have been here standing. Right now they are not here, they are in US. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు my missus was supposed to go to US. Suddenly శ్రీ మస్తాన్ గారు చెప్పారు సినిమా 4th రిలీజ్ అవుతుందని. 17th తెలిసింది. తన టికెట్ 18th ఉండింది. నేను టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాను, నేను ఉంటాను, ఐ వాంట్ టు బీ హియర్ అంది. ఐ సెడ్ వద్దమ్మా నువ్వు వెళ్ళు అన్నాను. ఎందుకు, నేను 10 days తర్వాత వెళ్తాను, రిలీజ్ అయిన తర్వాత వెళ్తాను అంది. ఐ సెడ్ ప్లీజ్ గో అన్నాను, పంపించేశాను. నిన్న ఫోన్ చేసి షీ వాజ్ క్రయింగ్ అండ్ దెన్ షీ వాజ్ యాంగ్రీ, షౌటింగ్, ఐ వాజ్ నాట్ దేర్ విత్ దట్ సక్సెస్, యు ఆర్ దేర్. అండ్ సో ఐ టోల్డ్ హర్ వన్ థింగ్, నాకు భయం వేసిందమ్మా, అందుకోసం నేను బొమ్మన్నాను. ఎందుకంటే కలవడం మొదలు కూడా చేసేప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉండింది, ఆ సంతోషం ఉండింది, సినిమా హిట్ అవుతుంది బాగుంటుందని. బట్ ఆ సినిమా అంత సక్సెస్ చూడలా. మళ్ళీ ఈ సినిమా వచ్చిన తర్వాత అంత సక్సెస్ చూడకపోతే తను బాధపడుతుందని చెప్పేసి, ఆ బాధను నేను తట్టుకోలేనని చెప్పేసి తను యూఎస్ పంపించేశాను. ఈరోజు ఐ మిస్ హర్. ఐ టోల్డ్ హర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్, మై డాటర్, మై ఫ్రెండ్స్, వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్. All these people, this CD is sitting here, వీరు కష్టపడ్డారండి దీని మీద. వీళ్ళు లేకుంటే నేను లేనండి. I owe to all my friends who are not here. I won't be standing here and making this film. Thank you so much. Thank you. Especially Miku again. I'm very grateful to you for starting that స్పార్క్ వస్తేనే మంట వస్తుంది. ఆ స్పార్క్ మీరు చేశారు, దాని తర్వాత మంట పెరిగిపోతుంది వైల్డ్ ఫైర్ లాగా. ఐ థ్యాంక్ ఆల్ మై కో-స్టార్స్, ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. ఇఫ్ ఐ మిస్ సంబడి, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఇన్ ఎన్ ఎమోషనల్ వే. ఐఎమ్ సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పీపుల్స్ ఎన్కౌంటర్ ఉషా కిరణ్ మూవీస్ రిలీజ్ అవ్వడం, దాంట్లో నక్సలైట్ లీడర్గా చేయడం, అదే 25 years తర్వాత ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా చేయడం చాలా గొప్ప థ్రిల్లింగ్గా ఉంది నాకు. అది నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, ఇది టెర్రరిస్టుల బ్యాక్గ్రౌండ్. సో వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే
25 years నన్ను భరించినందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్పాను, ఈరోజు నాకు 25 years వచ్చింది. 25 years ఓల్డ్ మ్యాన్ నేను. సో యంగ్ మ్యాన్ అనుకోపోను, 25 years ఓల్డ్ అంటారు కదా జనరల్గా అంతా. సో హ్యాపీ అండి. 25 years జర్నీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 25 years సందర్భంగా ఇంకోసారి కలుస్తున్నాను నేను. ప్రెస్ పీపుల్కి సపరేట్గా నేను కలుస్తాను 100%. దట్ ఈస్ డిఫరెంట్. ఈ సిచ్యువేషన్ వేరు. ఈరోజు టెర్రర్ సక్సెస్ మీట్కి వచ్చాము ఇక్కడికి. సో ఇది ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ సతీష్ కాశెట్టి గారు అండ్ మస్తాన్ గారు ఇద్దరు లేకపోతే ఈ సినిమా లేదు. ఎప్పుడు హిట్ వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. చాలా సినిమాలు ఈ మధ్య బాగా డిసప్పాయింట్ చేసినాయి. నేనే ఏ సినిమా చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏ టైప్ ఆఫ్ ఎక్కించాలి ఈ సినిమా హిట్ కొట్టాలంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు కరెక్ట్గా ఇది కూడా అసలు కమర్షియల్గా ఎలా ఉంటుందో అనేది కూడా నాకు భయపడతానే ఉన్నాను ఈ సినిమా చేసినప్పుడల్లా. ఎందుకంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి టార్గెట్ అవుతుంది ఈ సినిమా అని. బట్ సినిమా వచ్చేసిన తర్వాత అంతకుముందు చాలా మస్తాన్ గారు చెప్పినట్టు అంతకుముందు 2-3 షోలు చేసాం. మా ఫ్యామిలీ మెంబర్స్కి షో చేసాం, తర్వాత ఫ్రెండ్స్కి షో చేసాం. వాళ్ళ లోపలే ఉండిపోయింది. చాలా బాగుంది అంటున్నారు కానీ బయట ఎవరు చెప్తారు? మేము అనుకుంటున్నాం చాలా బాగుందంటే బిజినెస్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి? అలా అనుకున్న టైంలో మంచి సినిమా చేసాం, నాకు తృప్తి ఉంది. మస్తాన్ గారు కూడా ఏం పర్లేదండి, మనం చాలా మంచి సినిమా చేసాం. రిలీజ్ ప్రాబ్లం వచ్చండి, బయర్స్ ఎంతవరకు వస్తారు, ఏం పర్లేదు సార్, ఓన్ రిలీజ్ చేసేద్దాం. అంత గట్స్తో ఈ మధ్యకాలంలో వితౌట్ ఫైనాన్స్తో చేసిన సినిమా ఈ టెర్రర్. నిజంగా ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఒక నమ్మకంతో ఈ సినిమా చేశారు. అదే నమ్మకాన్ని డైరెక్టర్ గారు నిలబెట్టారు. అందరూ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో చాలా గొప్పగా నటించారు. ప్రతి ఒక్క పేరున ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ప్రాణం పెట్టి చేశారు. అందరికంటే అంతా ఓకే, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే నా లైఫ్లో మర్చిపోయాను. ఈరోజు నిజంగా రిలీజ్ ముందు రోజు వరకు ఈ సినిమా ఏం లేదు, ఏదో వస్తుంది రిలీజ్ అవుతుందేమోలే చూద్దాంలే అవుతుందో లేదో అనుకున్న సందర్భాలు కూడా చాలామందికి ఉన్నట్టున్నాయి. బట్ ఎప్పుడైతే మీరు మీ ప్రెస్ పీపుల్ చూశారో ఆ రోజు నిజంగా ఒక్కసారి ఆటోబాంబ్ లాగా పేలింది టెర్రర్. అది మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే నేను ముందు రోజు వరకు నేను ఊళ్ళో లేను. 5 days నేను ఊళ్ళో లేను. రిలీజ్ అని తెలుసు నాకు. ఎందుకంటే యాక్చువల్గా 4th రిలీజ్ అనుకుని ఎక్స్పెక్ట్ చేసింది. నా వేరే షెడ్యూల్స్తో నేను లేకపోవడం, ఆ రోజే రావడం అడావుడిగా, మీ ప్రెస్ పీపుల్ చూస్తున్నారు నేను కూడా ఉండాలి అయ్యే టైంకి అని చెప్పేసి నేను అడావుడిగా నేనే షిరిడి నుంచి కారు డ్రైవ్ చేసుకుని అడావుడిగా రావడం కూడా జరిగింది. నేను రాగానే ఒక్కసారి ఎందుకంటే ఆ ప్రెస్ పీపుల్ వాళ్ళు నిజంగా అంత వాళ్ళు ఎలా ఉందో అలా చెప్తారు. వాళ్ళ గురించి దాని గురించి వెయిట్ చేసిన సందర్భంలో వాళ్ళు వచ్చి శ్రీకాంత్ చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఈ టైప్లో వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ నిజంగా 1 గంటలో ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు, విజయవాడ నుంచి ఫోన్ చేశారు, చాలా థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ అని. రామ్ చరణ్ కింద నుంచి పైకి వచ్చేసి చాలా బాగుందంట కదా సినిమా. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అప్రిషియేట్ చేస్తుంటే ఆ రోజు అనుకున్నాను డెఫినెట్గా ఈ సినిమా మనకి చాలా మంచి హిట్ అవుతుంది. మీ సపోర్ట్ నేను మాత్రం డెఫినెట్గా ఈ సినిమా అంటే మీరు తలుచుకుంటే ఏదన్నా సరే డెఫినెట్గా మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒక పబ్లిసిటీ అనేది డబ్బులు పెట్టే పబ్లిసిటీ కాదు, మీరు చేసిన పబ్లిసిటీనే ఈ సినిమా ఈరోజు ఇంతవరకు వచ్చింది. ఎందుకంటే రివ్యూస్ కానీ మీరు చేసిన పబ్లిసిటీ కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్కి డబ్బులు ఖర్చు ఎక్కువ కూడా అవ్వకుండానే అయిపోయింది పబ్లిసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే థియేటర్లో కూడా చూడడం జరిగింది. ఇక్కడ రెస్పాన్స్ లేని చిన్న పృథ్వీ డైలాగ్స్ కూడా అక్కడ ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశానని తృప్తి ఉంది. కలెక్షన్స్ కూడా చాలా స్టడీగా ఉన్నాయి. మేము మొన్నటి వరకు భయపడతానే ఉన్నాం, ఎందుకంటే కొన్ని థియేటర్స్ ప్రాబ్లం అయినాయి, అందరికీ తెలిసిందే విషయం. ఫస్ట్ రోజు ఒక్క మల్టీప్లెక్స్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు హైదరాబాద్లో. సో ఈ రోజుకి 5 మల్టీప్లెక్స్లు మళ్ళీ వాళ్ళు వేయడం, ఈ సినిమా సక్సెస్ చూసినారు వేయడం అనేది చాలా సంతోషం. ఓకే, ఆ సిచ్యువేషన్ అది డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్కి వాళ్ళకి సంబంధించింది కాబట్టి మేము సో ఆ సిచ్యువేషన్ అటువంటిది కాబట్టి మనం కూడా ఏం చేయలేని పరిస్థితి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత సక్సెస్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత 25 సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ సినిమా ఎంత నేను
ఈగర్లీ వెయిట్ చేశానో అలాగే ఫెయిల్యూర్స్ తర్వాత ఒక సక్సెస్ కోసం నేను ఈ టెర్రర్ సినిమా నేను అంత వెయిట్ చేశాను. అది అందించిన ప్రేక్షకులందరికీ మీ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా రైటర్ లక్ష్మీ భూపాల్, అలాగే సాయి కార్తీక్, వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్గా ఈ సినిమాకి నిలిచి మంచి సక్సెస్ ఇచ్చారు. సో ఇక నాకు ఒక రకంగా అయితే టెర్రర్ సినిమా కొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచింది అనుకుంటున్నాను. ఇష్టం వచ్చిన సినిమాలు చేయకుండా చాలా జాగ్రత్తగా చేయరా, మంచి ఇది వస్తాయి అని చెప్పేసి డెఫినెట్గా 25 సంవత్సరాల తర్వాత నేను ఒక డిసిజన్ తీసుకుంటున్నాను, ఏంటంటే మంచి సినిమాలు ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మేమంతా ఒక రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడో మస్తాన్ గారికి తెలియాలి అంటే ఒక టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సరదాగా అందరం కలిసి యూనిట్ అందరం ఒక అప్ టు వైజాగ్ వరకు సరదాగా వెళ్ళి వాళ్ళతో సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నేను ఆనంద్ మాట్లాడుతున్నాను. రంజిత్ మూవీస్ వివేక్, జగన్, దామోదర్ ప్రసాద్ గారు ముగ్గురు ప్రొడ్యూస్ చేసిన పిక్చర్